హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అనురాధ రఘువీర్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నిన్న జొన్న ఇడ్లీ రవ్వతో బ్యాటర్ రెడీ చేసినాను కదా, ఉదయాన్నే వేసేసినాను, అయిపోయింది కూడా, చేసేసినాను అన్ని ఇడ్లీలన్నీ. బాగా వచ్చినాయి ఇడ్లీలు కూడా జొన్న రవ్వతో. చాలా బాగున్నాయి ఇడ్లీలు కూడా, టేస్ట్ కూడా బాగా వచ్చినాయి. కానీ కలర్ అయితే వైట్ లేవు, కానీ స్మూత్గా ఉన్నాయి. ఇది అలవాటు అయితే మనకు బాగుంటుంది. మామూలు నార్మల్ వైట్ ఇడ్లీ తిని తిని ఇది తినాలంటే కొంచెం అట్లా అనిపిస్తుంది, కానీ టేస్ట్ అయితే బాగుంది. టేస్ట్ బాగుంది, అంత బాగుంది. కానీ జొన్నల స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ ఉంది కొంచెము. కానీ హెల్తీ కదా, మామూలు ఇడ్లీ రవ్వ కంటే ఇది హెల్తీ. నేను ఇడ్లీ బ్యాటర్ అదంతా ఇట్లా తయారు చేసినాను, చూసేసేయండి. ఇడ్లీ బ్యాటర్ అంటే ఏం లేదు, మినబెల్లం వేసినాను, రవ్వ కలిపేసినాను అంతే. కానీ ఎట్లా ఏం కదా ప్రాసెస్ అంతా చూసేసేయండి. ఇంకా రండి చూద్దాం. ఇది జోవార్ ఇడ్లీ రవ్వ, నేను ఇండియా నుంచి తీసుకొని వచ్చినాను దీన్ని. ఫస్ట్ టైం నేను కూడా మామూలు పిండితో అయితే చేస్తాను, ఇట్లా ఇడ్లీ రవ్వతో చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నాను. చూద్దాం ఎలా వస్తాయో ఇడ్లీలు. ఆల్రెడీ ఉద్దిపేళ్ళు కూడా నానబెట్టి పెట్టినాను, కొన్ని మెంతులు నానేసినాను. దీంట్లోకి ఏం లేదు, ఒక గ్లాస్ వేసినాను, ఒక గ్లాస్కి 3 గ్లాసులు రవ్వ అని అనుకుంటున్నాను నేను. 3 గ్లాసులు రవ్వ వేసి చూస్తాను ఫస్ట్, ఎట్లా వస్తాయి ఏం కథను నాకు కూడా తెలియదు, ఇవి ఎట్లా వస్తాయో అని. చూద్దాం, ఇప్పుడు గ్రైండ్కి వేసి కలిపిన తర్వాత చూద్దాం. ఇచ్చినాడు ప్రిపరేషను, మెజర్మెంట్ కూడా ఇచ్చినాడు. టేక్ 1 కప్ ఉడద్ దాల్, 2 కప్స్ జవార్ ఇడ్లీ రవ్వ. 2 కప్స్ అంట, 3 కప్స్ కాదు. ప్రిపరేషన్: సోక్ ఉడద్ దాల్ అండ్ గ్రైండ్ వెల్, దెన్ మిక్స్ సోక్డ్ జవార్ ఇడ్లీ రవ్వ యాజ్ పర్ మెజర్మెంట్ గివ్ అబోవ్ అండ్ కీప్ ఫర్ ఫర్మెంట్ ఓవర్ నైట్. ఇప్పుడు అట్లయితే గ్రైండ్కి వేసి 2 కప్పులు రవ్వ నానేసి పెడతాను, ఉదయం చూద్దాం. ఇంకా 2 కప్పులు తీసుకున్నాను, ఇంకా కొద్దిసేపు నానేద్దాము. మనం గ్రైండ్ చేసేంత వరకు నానితే సరిపోతుంది, ఒక 15 నిమిషాలు అవుతుంది గ్రైండ్ చేయడానికి. అంతలోక నీళ్ళు వేసి బాగా కడిగి 2 సార్లు నానబెట్టిద్దాం ఇంకా రవ్వని కూడా. ఇట్లా వేసేసినాను, ఇంకా దీన్ని ఈ రవ్వలో కలుపుదాం. ఇంకా రవ్వ కూడా 2 సార్లు బాగా కడిగేసుకొని నీళ్ళు లేనట్లుగా చూసుకోవాలి మనము. అంత బాగా కలుపుకున్నాము, ఇంకా ఎంత కలిపినాను, ఇంకా ఒక రాత్రి అంతా పెట్టేద్దాము. ఇప్పుడు 8 అయింది, పొద్దున్న చూద్దాం. ఇంకా బాయ్ అందరికీ, గుడ్ నైట్. ఇట్లా క్లాత్ కడతాను నేను, ఇది క్లాత్ మంచిది. ఈ ఆవిరి కుడుములు అవన్నీ ఉడికించుకొని ఆ క్లాత్ అట్లా అయింది, మంచి క్లాత్ అది. దీనికి ఒక ప్లేట్ పెట్టేసి రాత్రి అంతా నానబెట్టుకున్నాం ఇడ్లీ రవ్వని, జొన్న ఇడ్లీ రవ్వ. ఇట్లా పెట్టినామంటే ఇంకా పెట్టి ఓవెన్లో ఎక్కడైనా పెట్టినామంటే సరిపోతుంది. మాకు చల్లగా ఉంటుంది కదా, ఏసీ ఉంటుంది కదా, ఓవెన్లో పెడతాం మేము. ఓవెన్లో పెట్టేస్తాను. ఇంకా చూద్దాము, ఇప్పుడు ఉదయం అయింది. అంత బాగా వచ్చింది కదా. ఇప్పుడు కొంచెం తగినంత ఉప్పు, ఎక్కువ వేసుకోవద్దండి, ఎందుకంటే పులుసు ఉంటుంది కదా, ఉప్పుగానే అనిపిస్తుంది మనకి. కొంచెము సోడాపొడి కూడా మీ ఇష్టము, వేసుకోవచ్చు, కానీ వేసుకుంటేనే కొంచెం మెత్తగా ఉంటాయి, బాగుంటాయి. ఇంకా బాగా కలిపెట్టుకున్నామంతా. ఇట్లా ఇడ్లీ ప్లేట్ తీసేసుకొని ఇంకా ఆయిల్ అంటించినాను, ఆయిల్ అంటించేసి ఇంక పిండి వేసుకున్నాము. పిండిలో కూడా వాటర్ అవసరం లేదు, సరిపోతుంది. ఇంకా కొంచెం వేసుకున్నాము, ఎక్కువ అవసరం ఉండదు.
తీసుకొని పోయి నేను ఒకటే ప్లేట్ కదా, అందుకోసమే రైస్ కుక్కర్ ప్లేట్ గిన్నె పెట్టి వాటర్ వేసినాను. వాటర్ వేసి ప్లేట్ పెట్టినామంటే సరిపోతుంది మనకి. ఇడ్లీ పాత్ర మొత్తం పెట్టాల్సిన అవసరం లేదు. ఇట్లా పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసినామంటే సరిపోతుంది. ఒక 10 నిమిషాలు ఆగినామంటే ఇంకా మనకి ఇడ్లీలు తయారవుతాయి. 10 నిమిషాలు అయినాక చూద్దాము. జొన్న ఇడ్లీ అయిపోయింటుంది. తడి అయితే ఏం తగ్గలేదు. ఒకసారి ఫోర్క్ పెట్టి చూద్దాం. చూడండి, తడి కూడా ఏం లేదు, బాగుంది. ఇంకా పని చేద్దాము. స్టవ్ చాలా బాగా పొంగినాయి, బాగున్నాయి. టేస్ట్ కూడా చూద్దాం. ఇంకా స్టవ్ కూడా బంద్ చేద్దాం. చూసినారు కదండి జొన్న ఇడ్లీ నేను ఎలా తయారు చేశానో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మీ ముందుంటాను. ఓకేనండి, బాయ్ బాయ్.